ప్రాజెక్ట్ని చాలా నిర్లక్ష్యం చేసిన విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. నేడు చంద్రన్న జెట్ స్పీడ్తో పరుగులు పెట్టిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 11 నెలల కాలంలో మరి 3 సార్లు సీఎం గారు పోలవరం ప్రాజెక్టు విజిట్ చేసిన విషయం ప్రజలకు తెలుసు. మరి అధికారులతో ఎంత దగ్గరుండి గైడెన్స్ ఇస్తూ ఎట్లా పనిచేస్తున్నారో కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. అనుకున్న టైంకి ఏదైతే చెప్పామో ఆ టైంకి పోలవరం ప్రాజెక్టు నిర్మించి తీరాలనే ఒక కంకణంతో గౌరవ సీఎం గారు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. 2014-19 సంవత్సర కాలంలో మరి సాగునీటి రంగానికి దాదాపు 68,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాము గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు. మరి అందులో పోలవరానికి 11,762 కోట్లు ఖర్చు చేసి 2014-19 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 72% పనులు పూర్తి చేశాం. 2020 జూన్ నాటికి మిగతా పనులు కూడా పూర్తి చేసేసి ప్రజలకు అంకితం చేయాలి పోలవరం ప్రాజెక్ట్ని అనేసి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండగా అనుకోవటం జరిగింది. తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చింది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పడకేయించేశారు. ఎక్కడా కూడా వర్క్ చేయకుండా నిర్లక్ష్యం వహించారు. అది ప్రజలందరూ కూడా గమనించారు. అంతేకాకుండా అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గవర్నమెంటు రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్రాన్ని దోచేశారు, అంధకారం చేశారు. దాదాపుగా 25,000 కోట్ల నష్టాన్ని మన రాష్ట్ర ప్రజల మీద పడేసి వాళ్ళు వెళ్ళిపోయారు. 5 ఏళ్ల పాలనలో కేవలం 4,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. కేవలం వాళ్ళు 5 ఏళ్ల పాలనలో 3% మాత్రమే వర్క్స్ చేశారు. అది కూడా మరి వాళ్ళ మంత్రులు కానీ 2 మంత్రులు చేశారు వాళ్ళ గవర్నమెంట్లో. అర% అంటూ అసెంబ్లీలో తొడలు కొట్టేసి నానా యాగిరి చేసేశారు. ఇరిగేషన్ గురించి పోలవరం గురించి మాట్లాడితే మాత్రం పారిపోయిన కొంతమంది. మరి మరో మంత్రి అయితే నాకు అసలు పోలవరం గురించి అసలు అర్థమే కావట్లేదు, అసలు పోలవరం ప్రాజెక్ట్ అంటేనే నాకు అర్థం కావట్లేదు, ఇది ఎవరికీ అర్థం కాదు, ఇది అసలు పూర్తయ్యే ప్రాజెక్టే కాదు అని ఓపెన్గా మీడియాల ముందే చెప్పేసినటువంటి ఒక మంత్రిని చూసాం. సో ఇట్లాంటి మంత్రులకి ఇరిగేషన్ శాఖలు ఇచ్చేసి మొత్తం ఇంకా నాశనం చేసేయడమే కాకుండా మన రాష్ట్రానికి జీవన